మీరు చెప్పండి, ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అసలు? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మహిళల కోసం ఉచితంగా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినటువంటి పథకం ఏంటంటే మెజారిటీగా ఉన్నటువంటి పేద వర్గాలు, బీద వర్గాలు, అదే రకంగా దళిత బీసీ వర్గాలు, అదే రకంగా అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే మా ఆర్టీసీ సోదరులు, కార్మికులు, అదే కార్మిక సంఘాల నాయకులు దాన్ని స్వాగతించారు. ఆక్యుపెన్సీ పెరుగుతుంది, అదే రకంగా పబ్లిక్కి కూడా మేము పెద్ద ఎత్తున సర్వీస్ ఇస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు దాన్ని అంగీకరించి ఏం చేసిందంటే దాన్ని తప్పకుండా కూడా ప్రభుత్వము ఎత్తుకున్నటువంటి ఒక ఛాలెంజ్ని ఇవాళ ఏంటంటే ఆర్టీసీ నాయకులు, కార్మికులు కూడా ఏంటంటే అందులోపల భాగస్వాములు ఏంటంటే ఇవాళ ప్రభుత్వం పథకాన్ని విజయవంతం చేయడానికి ఏంటంటే వాళ్ళు శక్తివంచం లేకుండా పనిచేసారు. మరి అలా ఇప్పుడు ఏదైతే ఇవాళ ఉరికే గుర్రానికి మేతేయాలంటారు, ఉరికే గుర్రానికి మేతేయాలంట. ఎందుకంటే మేతేస్తేనే గుర్రం అనేది ఉరుకుతుంది. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉరికే గుర్రానికి మేతేయకుండా పండుకున్న గాడిదికేమో మేతేస్తుంది, ఉరికే గుర్రానేమో ఎండబెడుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఇలా గుర్రాలు ఎవరు అంటే మా ఆర్టీసీ కార్మిక నాయకులు, వాళ్ళ సోదరులు, వాళ్ళందరూ పనిచేస్తారు. ఆ పనిచేస్తున్నటువంటి వాళ్లకు కనుక వాళ్ళ అవసరాలు తీర్చినా, వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్లను కనుక నెరవేర్చేది ఉంటే వాళ్ళు ఇంకా రెట్టించినటువంటి ఉత్తేజంతో వాళ్ళు పనిచేసి వాళ్ళు ఏంటంటే సంస్థకు మంచి పేరు తెస్తారు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పబ్లిక్కి కూడా యూటిలైజేషన్ అవుతుంది. అలా కాకుండా ఏంటంటే మూలిగేనక్క మీద తాటిపండు పడ్డట్టు ఇవాళ కష్టపడేటటువంటి కార్మికులను పట్టించుకోకుండా, వాళ్ళ కష్టాలను పట్టించుకోకుండా, వాళ్ళ కష్టాలను గాలి కొదిలేసేది ఉంటే ఎన్ని రోజులని చెప్పేసి అని వాళ్ళు ఓపికగా చూస్తారు. అంటే ఈరోజు చర్చలు మాట్లాడదాము, అందరితో కూర్చొని మాట్లాడదాము అని అంటున్నారు కదా, మరి అప్పటిదాకా కూడా ఇప్పుడు నేనేమంటున్నాడు, ఎప్పటికైనా కూడా చర్చలు జరగాల్సిందే. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం లోపల మాకు ఒక రాజ్యాంగం అనేది ఉన్నది. దాన్ని ఎవరైనా కూడా, అది రాష్ట్రపతి అయినా సాధారణ పౌరుడైనా కూడా దాన్ని పాటించాల్సిందే, చర్చలు చేయాల్సిందే. మేమేమంటున్నాం అంటే ఇదే చర్చలు కనుక ప్రభుత్వం కాస్త ముందస్తుగా కనుక ప్రయత్నించేది ఉంటే, ముందస్తుగా కనుక దీని మీద చర్యలకు ఉపక్రమించేది ఉంటే నిన్న రాత్రి చనిపోయినటువంటి శంకర్ గౌడ్ గారి యొక్క మృతి ఉండకపోయేది కదా. వారి ప్రాణాన్ని మనం మళ్ళీ తీసుకొని రాలేం కదా. వాళ్ళ ప్రాణాన్ని మనం తీసుకొని రాగలుగుతామా? ఇవాళ ఒక మనిషి ప్రాణం విలువ ఏందో తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ లోపల దాదాపు 1200 మంది అమరులైతే కానీ తెలంగాణ రాలేదు. మరి తెలంగాణ తెచ్చుకున్నదే ఈ అమరుల యొక్క ఆకాంక్షలను సాధించుకోవడానికి. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఈ ఆత్మహత్యలు ఏంది? ఎవరి కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అంటే తెలంగాణ పరిపూర్ణంగా రాలేదా? ప్రజాప్రభుత్వం కేవలం మాటల వరకే పరిమితమా? ప్రజాప్రభుత్వం నిజంగా కూడా అమలు కావట్లేదా? మరి ఏ దిశగా పోతుంది? ఎందుకంటే ఈ పద్ధతి మంచిది కాదు కదా, ఈ సంస్కృతి మంచిది కాదు. మీరు ఇక్కడ అనేది కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం అనే అనుకుంటున్నారు? నేను ఏమంటున్నాను అంటే ప్రభుత్వం ఏదైనా కూడా గతంలో ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేస్తే అప్పుడు కూడా 32 మంది కార్మికులు చనిపోయినారు. అది గత చరిత్ర. ఇవాళ ఏంటంటే ఒకరు చనిపోయిన ఇంకొకరు కూడా ఏంటంటే ఇలా ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు ఐసీయూలో ఉన్నటువంటి విధంగా తెలిసింది ఇంకో గతం చేస్తే కూడా. నేను ఏమంటున్నాను అంటే ఈ సంస్కృతి మంచిది కాదు. మనం ఏం చేయాలంటే ప్రభుత్వం ఒక ముందస్తుగా వీటి మీద ఏంటంటే చర్చలకు ఉపకరించడం. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు ఆకలి అయినప్పుడు అన్నం కోసం ఎత్తుకోవడం కాదు, మనకు ఆకలి ప్రతిరోజు అవుతుంది కాబట్టి ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ లేకపోతే ఏంటంటే తిండి సామాగ్రి మనం దగ్గర పెట్టుకుంటాం. అట్లనే దీనికి ఒక పర్మనెంట్ కమిటీ అనేది దీనికి పనిచేయాలి. ఎప్పుడు సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి విధంగా, ఆ సమస్యలు అనేవి ఏంటంటే శృతి మించకుండా ఉండేటటువంటి విధంగా ప్రభుత్వము దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. రెండోది, ఇప్పుడు యూనియన్ ఉందనుకోండి, యూనియన్ ఉండేది ఉంటే యూనియన్కి లీగాలిటీ ఉంటుంది కాబట్టి యూనియన్ కొన్ని సమస్యని పరిష్కారం చేయగలుగుతుంది. ఇలా యూనియన్ అనేది కాంగ్రెస్ పార్టీకి యూనియన్ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీకి యూనియన్ ఉన్నది, బీజేపీ పార్టీకి యూనియన్ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి యూనియన్ ఉన్నాయి. ఇలా ఆర్టీసీ లోపల ఈ యూనియన్లను ఎత్తేయడం వల్ల వాళ్ళ ఆకాంక్షలు ప్రభుత్వానికి తెలిసే పరిస్థితి లేదు కదా. ఇలా యూనియన్ పెట్టుకోవడం అనేది అకార్డింగ్ టు 1962 ఇండియన్ యూనియన్ యాక్ట్, దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క 100 మంది ఉండేది ఉంటే వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకునే అవకాశం ఉన్నది. మరి ఆ రకంగానే వాళ్ళు యూనియన్ పెట్టుకుంటారు. అంటే యూనియన్ పెట్టుకోకుండా ప్రభుత్వం అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? యూనియన్స్ ఉండాలి. వాళ్ళు కోరేటటువంటి ఏదైతే 32 డిమాండ్లలో చాలా సింపుల్ డిమాండ్లే ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి భారం కూడా ప్రభుత్వం మీద పడేది ఏం లేదు, 1-2 విషయాలు తప్పించి. పిఆర్సీ అన్నారు, పిఆర్సీ ఎట్లా ఇవ్వాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్ళకు కూడా వేతన భత్యాలు పెంచమని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రైల్వేస్ ఉన్నది, రైల్వేస్లో దాదాపు ఎంతమంది పనిచేస్తున్నారు? 1 కోటి మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు అంతమంది పనిచేస్తున్నటువంటి వ్యవస్థ లోపల వాళ్ళ శాలరీస్ మంచిగా ఉన్నాయి కదా. అలా యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఉద్యోగులు పరిగణిస్తుంది కదా. మరి ఇలా ఆర్టీసీ కార్మికులు కూడా దాదాపు 1,00,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళను కూడా ప్రభుత్వంలో చేర్చుకోవడంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? చేర్చుకునే అవకాశం ఉన్నది. ఫిట్మెంట్ 30%,
తర్వాత పిఆర్సీలు రిలీజ్ చేయడము, యూనియన్లను వాళ్ళు యాక్టివేట్ చేయడము, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, అదే రకంగా వాళ్ళకు వైద్య సదుపాయాలు కల్పించడము, అదే వాళ్ళ జీతభత్యాలు పెంచడము, వాళ్ళకు పని ఒత్తిడి బాగున్నది కాబట్టి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, ఇవి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రధానమైన సమస్యలు. అన్ని సామరస్యంగా తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉన్నది. కొంచెం చొరవ తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు ఆ దిశగా చొరవ తీసుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.